డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి కొత్త మిషనరీ తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఓహో గట్లనా మంత్రి సాబ్, రైట్, థ్యాంక్ యూ. అయితే ఇప్పటి సంది ఆర్టీసీ బస్సులో కూడా క్యాష్ లేకపోతే స్కాన్ కరో పే కరో అన్నట్టే కదా సార్ చెప్పింది. ఏదేమైనా ఆర్టీసీ బస్సులో పోవాలంటే క్యాష్ ఉండాల్సిందే. 5 రూపాయల చిల్లర లేదంటేనే శంగడ వింగడే కుడతారు కండక్టర్లు. ఇక ఫోన్పే అంటే ఆ టికెట్ల మిషన్ అందుకొని కొడతట్ట చూస్తారు. కానీ ఇప్పటి నుంచి ఇక బాధ లేదు. ఇక ఆర్టీసీ బస్సులో కూడా ఫోన్పే కొట్టి టికెట్ తీసుకోవచ్చు. ఈ డిజిటల్ పేమెంట్ కోసం కొత్త మిషనరీని తీసుకొస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకరే చెప్పిండు. ఉత్త హైదరాబాద్లోనే కాదు, ఇది మొత్తం రాష్ట్రం అంతటా ఆర్టీసీ బస్సుల టికెట్ కోసం డిజిటల్ పేమెంట్ పద్ధతిని వాడతారట. ఇండైరెక్ట్గా ఇది మొగోళ్ళ కోసమే అన్నట్టుందిలే. ఎందుకంటే ఆడోళ్ళు ఎట్లనో ఫ్రీ బస్సేనాయే. ఇక ఎవరో ఒకరు వేరే స్టేట్ లేడీస్ తప్ప మనోళ్ళు ఇంకా 3 ఏళ్ళు పైసలు పెట్టి టికెట్ కొనరు. ఏమున్నా మొగోళ్ళ కోసం ఇది బాగా అక్కడికి వస్తుంది. కానీ ఇది తెలుసుడే లేటు. సోషల్ మీడియాలో కామెంట్లతోని సర్కార్ నిర్గమర్గార్చుకుంటారు మొగోళ్ళు. ఈడికే ఫ్రీ బస్ తెచ్చి మా పానాల మీదకి పట్టుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా ఈ మిషన్లకు పెట్టే పైకం ఏదో రేట్లు తక్కువ చేసి ఉన్నది ఉన్నట్టు నడిపిస్తాయి కాదా. ఎవరు అడిగిరు మిమ్మల్ని ఈ డిజిటల్ పేమెంట్? ముందు ఈ మిషన్ల పేరుతో టికెట్ల రేట్లు పెంచి మాకే కదా టోపీ పెట్టేది అని గుస్సాయితుర్రు మగజాతి ఆనిముత్యాలంతా. ఎవలం ఎంత మొత్తుకున్నా సర్కార్ డిసైడ్ అయితే చేసేది ఇరుతుంది. కానీ రేట్లు పెంచొద్దని మొక్కుకుందాం తీయండ్రి అని నిమ్మలం చేసుకుంటారు ఇంకొంతమంది మొగోళ్ళంతా. మరి డిజిటల్ పేమెంట్ విధానం ఎంత దాకా అక్కర వస్తుందో రాను రాను వాడుతున్న కొద్దే తెలుస్తుంది. ఇక ఏమంటారు? గంతే కదా.